Hey guys, welcome back to another video. సో చేంజ్ ఆఫ్ ప్లాన్స్. మరి వీసా రిజెక్ట్ అయింది, రిఫ్యూజీ స్లాట్ బుక్ చేసుకున్నావా లేదా? చాలా మంది అడిగారు నాకైతే. సో మరి స్లాట్ బుక్ చేసుకున్నానా అంటే చేసుకోలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్లీ మనకైతే గ్రూప్ ఉందన్నమాట వాట్సాప్లో. మోర్ దెన్ 700+ మెంబర్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. సో నేను మా ఏజెంట్ కలిసి చాలా మందికి స్లాట్ బుక్ చేసాము. సో మీరు కూడా ఎవరైనా ఇంకా స్లాట్ బుక్ చేయకపోతే కింద ఉన్న లింక్ జాయిన్ అయిపోండి. కమింగ్ టు ద మెయిన్ పాయింట్. సో నేను ఎందుకు స్లాట్ బుక్ చేసుకోలేదు? ఏమో బ్రో, చేసుకోబుద్ది కాలే నాకైతే ఇంకోసారి. వాట్ అంటే లైక్ వేరే కంట్రీస్ కూడా ప్లాన్ చేస్తున్నారని మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది ఐర్లాండ్కి. సో ఐర్లాండ్కి నాకు అప్లై చేసిన అడ్మిట్స్ వచ్చినాయి, విత్ స్కాలర్షిప్స్ కూడా వచ్చినాయి. మీకు ఐర్లాండ్లో తోప్ కాలేజ్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ డుబ్లిన్ అని. సో దాంట్లో అడ్మిషన్ వచ్చింది. అది మాస్టర్స్ మనకి 1 year అనమాట. సో 1 year నాకు 15 lakhs ట్యూషన్ ఫీ. స్కాలర్షిప్ కూడా వేసి రిమూవ్ చేస్తే, మైనస్ చేస్తే నాకు 15 lakhs అనమాట. బట్ అక్కడ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్లీ వెళ్దామనే ప్లానే ఉండేది ఐర్లాండ్కి. మా ఫ్రెండ్ కూడా వచ్చింది అనమాట, నాకు కూడా వచ్చింది. సో ఇద్దరం కలిసి ప్లాన్ చేసినాం, సెట్ అనుకున్నాం, బాగానే ఉంది. కానీ అక్కడ 1 month బ్యాక్, 2 months బ్యాక్ అనుకుంటా, మనకి అక్కడ క్రిటికల్ స్కిల్ వీసా అని చెప్పి ఒక వీసా ఉంటుంది. సో ఆ వీసా రూల్స్ అయితే వాళ్ళు చేంజ్ చేసినారు. సార్ ఏం చేంజ్ చేసినారంటే, ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ రూల్ చేంజ్ కాకముందు మనకి ఒక మనిషి యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 38,000 euros ఉంటే మనకి ఈ క్రిటికల్ స్కిల్ వీసా అనేది ఎలిజిబుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని వీళ్ళు మార్చేసినారు. ఆ 38,000 euros వీళ్ళు 44,000 euros మార్చేసినారు, పెంచేసినారు. సో యాజ్ ఎ ఫ్రెషర్గా మన యాన్యువల్ ఇన్కమ్ అంతా వస్తుందా అంటే ఐర్లాండ్లో రాదు. అండ్ ఆల్సో అక్కడ ఉన్న సీనియర్స్ కూడా అడిగినా, సో ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ కష్టం ఇక్కడ కూడా. సో బయట యూట్యూబ్లో చాలా మంది చెప్తున్నారు జాబ్స్ ఉన్నాయని చెప్పి, బట్ జాబ్స్ లేవు. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి జాబ్స్ వస్తలేవు, అండ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఒక ఫ్రెషర్కి అంత పెట్టి ఎవరికి ఇవ్వరు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకే తక్కువ ఇస్తారంట అక్కడ. చూసుకోవాలా మనకు ఆ క్రిటికల్ స్కిల్ వీసా రాకపోతే మనకైతే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఐర్లాండ్లో. బట్ పార్ట్ టైమ్స్ జరుగుతున్నాయి. మనకి 1 year మాస్టర్స్ అయిపోయిన తర్వాత 2 years మనం ఓపీటీ చేసుకోవచ్చు, అదంతా కూల్. బట్ మనకి ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది మెయిన్ జాబ్. సో అందుకని చెప్పి నేనైతే ఐర్లాండ్ కూడా వద్దనుకున్నా. మళ్ళీ నేను అప్లై చేయొచ్చు యూఎస్ఏకి, బట్ యూఎస్ఏలో సిచ్యువేషన్ ఇంకా దారుణంగా అయింది, ఇంకా రెసిషన్ నడుస్తుంది పక్కా చెప్తాను నేనైతే. ఓకే, ట్రంప్ వస్తున్నాడు, గ్రీన్ కార్డులు ఇస్తా అంటున్నాడు, బాగానే ఉంది. బట్ మీ మాస్టర్స్ అయిపోయే లోపల ట్రంప్ వచ్చినాడే అనుకో, దాన్ని తీసుకొని రానికే అమలు చేయనికే దాన్ని ఎన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు వాడు వచ్చిన సీట్ వచ్చిన వెంటనే వాడు మీ గ్రీన్ కార్డ్ ఇస్తాడు అనుకుంటారా? అంత సీన్ లేదు. దానికి ఎన్నో రూల్స్, ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తారో తెలియదు, బట్ వస్తుంది ఏదో ఒక రోజు. వాడు కనుక వస్తే చెప్పినాడు కాబట్టి మేబీ తేవచ్చు. సో దానికి మంచి మంచి యూనివర్సిటీస్ మాత్రమే అనమాట. ఒక తుపాస్ యూనివర్సిటీ మనం గ్రాడ్యుయేట్ అయినామంటే వానికి రాదు, పెట్టరు. అండ్ ఆల్సో జాబ్స్ కూడా కష్టం ఉంది యూఎస్ఏలో, అండ్ పార్ట్ టైమ్స్ కూడా కష్టం ఉన్నాయి. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయినా నేను అంత సఫర్ కావాలని అనుకుంటా లేను. మళ్ళీ ఎందుకు అప్లై చేసినవరా బాయ్ అంటే, బ్రో ట్రై చేయకపోతే ట్రై చేయలే అంటారు, ట్రై చేస్తే ఎందుకు రా బాయ్ అంటారు. ఎట్లా పోయినా ప్రాబ్లమ్ మనతో. సో నాకైతే పెట్టిన అమౌంట్ అయితే కాస్త బ్యాక్ వచ్చింది. సో కొంచెం సాటిస్ఫై నాకైతే. నేనైతే యూఎస్ఏ ప్రాజెక్ట్కి ఖర్చు పెట్టిన అమౌంట్ అయితే ఉంటుంది ఎంతో అంత. అది ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను ఎంత ఖర్చు అవుతుంది మోస్ట్లీ అని చెప్పేసి. సో ఆ ఖర్చులో నాకు సగం అమౌంట్ అయితే రిటర్న్ బ్యాక్ వచ్చింది. ఇప్పటికీ నా ఏజ్ జస్ట్ 21. సో లైక్ రీసెంట్గానే బర్త్డే అయిందనమాట, July 11th. సో బిఫోర్ దట్ ఓన్లీ నేనైతే నా సగం పెట్టిన అమౌంట్ అయితే నాకు రిటర్న్ బ్యాక్ వచ్చింది. ఎలా అంటే థ్యాంక్స్ టు యూట్యూబ్. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్లనే నాకైతే ఒక సోర్స్ తగిలింది. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పుడు అమౌంట్ పోయింది అనే బాధ కూడా లేదు నాకైతే, ఎందుకంటే పెట్టిన అమౌంట్లో దాదాపు నాకు వచ్చేసింది. ఇంకా ఫోన్ ఇంకా నాకు ఇంక్రీజ్ అవుతారే కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్సే లేదు నాకు. అండ్ ఆల్సో పక్క మనకి మన ఛానల్లో అయితే యూఎస్ఏ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అక్కడ క్రైమ్స్ కానీ ఏవైనా కానీ మీకు కింద కామెంట్ సెక్షన్లో నాకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్పండి, దానిపైన వీడియో చేద్దాం మనమైతే. సో అంతే మళ్ళీ. సో వీడియో నచ్చితే లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. అంతే మరి, హాయ్.